శ్రీకృష్ణుడు ఇలా పలికెను: ఓ పృథకుమారా, నేనే సర్వప్రాణులకు సనాతన బీజమనియు, బుద్ధిమంతుల బుద్ధి అనియు, శక్తిమంతుల శక్తి అనియు తెలుసుకొనుము. బీజమనగా విత్తనము. స్థావర జంగమాది సమస్త జీవులకు శ్రీకృష్ణుడే బీజమై ఉన్నాడు అని తెలుసుకో. పక్షువులు, జంతువులు, మనుజులు, పలు ఇతర జీవులు జంగములు కాగా, వృక్షములు స్థావరములు కదలలేక కేవలము స్థిరముగా నిలిచియుండును అని తెలుసుకో. ప్రతి జీవియు 84 లక్షల జీవరాశులలో ఏదియో ఒక రకము చెంది యుండును అని తెలుసుకో. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: ఆ 84 లక్షల జీవరాశులలో వానిలోని కొన్ని స్థావరములై ఉండగా మరికొన్ని జంగములై ఉన్నవి. అయినను అన్నింటినీ బీజ ప్రదాత శ్రీకృష్ణుడే అని తెలుసుకో. దేని నుండి సమస్తము ఉద్భవించినదో అదియే పరబ్రహ్మము లేదా పరతత్వము వేజనాజ్మయమునందు తెలుపబడినది. శ్రీకృష్ణుడే ఆ పరతత్వమును మరియు పరబ్రహ్మను అయి ఉన్నాను నేనే. బ్రహ్మము నిరాకారముగా, పరబ్రహ్మము మాత్రం సాకారముగా భగవద్గీత యందు తెలుపబడినది. నిరాకార బ్రహ్మము పరబ్రహ్మము శ్రీకృష్ణుడు అని తెలుసుకో. భూమి యొక్క ఆద్యమైన సుగంధము నేనే. అగ్నియందు ఉష్ణమును నేనే. జీవులయందలి ప్రాణమును నేనే. తపస్సులయందు తపస్సును నేనై ఉన్నాను అని శ్రీకృష్ణుడు ఇలా పలికెను. ఓ కుంతిపుత్ర, నీ యందు రుచిని, సూర్యచంద్రులయందు కాంతిని, వేదమంత్రములయందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరునియందు సామర్థ్యమును నేనే అయ్యున్నాను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: భౌతికము మరియు ఆధ్యాత్మికముల అనేడి తన వైవిధ్య శక్తులచే శ్రీకృష్ణ భగవానుని ఈ విధముగా సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు శక్తులలో ఒకటై ఉన్నది. అట్టి రుచి శ్రీకృష్ణ భగవానుడే అయి ఉన్నాడు. నిరాకారవాది అయిన వాడు నీటి రుచి ద్వారా దాని యందు భగవానుని ఉనికిని గాంచగా, మనుజుని దాహమును తీర్చుటకై కరుణతో రుచిగల నీటి నొసగుచున్న ఆ భగవానుని సాకారవాది కీర్తించుము. భగవానుని దర్శించుటకు ఇదియే మార్గము. వాస్తవమునకు సాకారవాదమునకు మరియు నిరాకారవాదమునకు ఎట్టి విరోధము లేదు. భగవతత్వము నెరిగినవాడు సాకార భావమును మరియు నిరాకార భావమును అనునవి ఏకకాలమున సమస్తమునందు నెలకొని యున్నవి మరియు అట్టి తత్వములందు ఎట్టి వ్యతిరేకత లేదనియు తెలిసియుండును. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు: ఓ ధనంజయ, నా కన్నను శ్రేష్టమైనది సత్యము వేరొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నవి. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: పరతత్వము సాకారమా లేక నిరాకారమా అను విషయముపై ఒక వివాదము కలదు. కానీ భగవద్గీతకు సంబంధించినంతవరకు పరతత్వమనగా దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే. ఈ విషయమే భగవద్గీత యందు అడుగడుగున నిర్ధారింపబడినది. ముఖ్యముగా శ్రీకృష్ణ భగవానుడే సర్వము నేనై ఉన్నాడు అని అంటున్నాడు.
దేవదేవుడే పరతత్వం అనేది విషయమును బ్రహ్మ సహితము ధృవీకరించినది. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ ఆదిదేవుడును ఆనంద నిధానమును గోవిందుడును సచ్చిదానంద నిగ్రహుడును అగు శ్రీకృష్ణుడే పరతత్వమై దేవదేవుడే ఈ ప్రమాణములన్నీయును పరతత్వము సహకార కారణుడై యున్నాను. నాయందే సకలము యున్నవి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా పలికెను. నిస్సందేహముగా అన్ని నాయందే యున్నవి. సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండు ప్రకృతులే కారణములై యున్నవి. ఈ జగత్తునందలి భౌతికమును ఆధ్యాత్మికను అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే అని నిశ్చయముగా నెరుగుము. దృశ్యమాన జగత్తు అంతయు ఆత్మ భౌతిక పదార్థముల కలయికనే ఏర్పడినది. సృష్టికి ఆత్మ మూలము కాగా భౌతిక పదార్థము ఆత్మచే సృష్టింపబడినది. అనగా ఆత్మ ఎట్టి స్థితి యందును భౌతిక పదార్థముచే సృష్టింపబడదు. వాస్తవమునకు ఈ జగత్తు ఆధ్యాత్మిక శక్తి ఆధారము పైననే సృష్టింపబడి ఉన్నది. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: భౌతిక పదార్థమునందు ఆత్మ నిలుచుట చేతనే స్థూలదేహము వృద్ధి నొందును. శిశువు క్రమముగా బాలునిగా పిదప యవ్వనవంతునిగా మారుటకు ఉన్నత శక్తియగు ఆత్మ ఉనికియే కారణము. అదే విధముగా పరమాత్మయైన విష్ణువు యొక్క ఉనికి వలనే బ్రహ్మాండమైన విశ్వము వృద్ధి నొందినది. కనుకనే భౌతిక పదార్థము ఆత్మ అనునవి శ్రీకృష్ణ భగవానుని శక్తులుగా తెలుపబడుచున్నవి. వాటి కలయిక వలనే బ్రహ్మాండమగు విశ్వరూపము సృష్టించబడుచున్నది అని శ్రీకృష్ణుడు పలికెను. అనగా శ్రీకృష్ణ భగవానుడే సర్వమునకు మూలకారణుడై ఉన్నాడు అని అర్జునుతో శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను. అతని అంశ అయిన జీవుడు ఒక గొప్ప ఆకాశమునంటూ భవంతి కానీ లేదా గొప్ప నగరములు కానీ లేదా గొప్ప కర్మాగారములు కానీ సృష్టించవచ్చునేమో కానీ విశ్వమును మాత్రం సృష్టించలేడు. అనగా పెద్దదైన విశ్వమునకు పరమాత్ముడే నేనే సృష్టించగలను. నన్ను మించినది కానీ నాకన్నా శక్తివంతుడు కానీ నాకన్నా బలవంతుడు కానీ ఎవడు లేడు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. అటువంటి విభూత ఆత్మ మరియు అను ఆత్మలకు జీవులకు శ్రీకృష్ణుడే మూల కారణుడు. కనుకనే అతడు సర్వకారణములకు కారణమై ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. ఓ బహుడైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకుని జీవులను కూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొక్కటి కలదు. జీవులు కృష్ణ భగవానుని ఉన్నతమైన ప్రకృతికి చెందినవారని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను విధాంశములుగా ప్రదర్శింపబడు భౌతిక పదార్థమే న్యూనమైన శక్తి. భూమ్యాది స్థూల విషయములు
మరియు మనస్వాది సూక్ష్మ విషయములను, రెండు ప్రకృతి రూపములను న్యూన శక్తి నుండి ఉద్భవించినట్టివే. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి ఎనబడును. భౌతిక జగత్తు సృష్టికై నేనే సంపూర్ణ స్వాంశ 3 విష్ణు రూపములను దాల్చును. అందులో మొదటి విష్ణు రూపమైన మహావిష్ణువు నేనే. మహతత్వమని తెలియబడు భౌతిక శక్తిని సృష్టించును. రెండవ విష్ణు రూపమైన గర్భోదకశాయి విష్ణువు వివిధ వ్యక్తీకరణలకై అన్ని విశ్వములందు ప్రవేశింతును. ఇక మూడవ విష్ణు రూపమైన క్షీరోదాక శాయి విష్ణువు సకల విశ్వములందు పరమాత్మ రూపున వ్యాపించి పరమాత్మగా పిలువబడుదును. అణువునందును నిలిచియుండుదును. ఈ 3 విష్ణు రూపాలే గూర్చి తెలిసినవాడు భావబంధము నుండి ముక్తిని పొందగలడు. ఈ భౌతిక జగత్తు శ్రీకృష్ణ భగవానుని విభిన్న శక్తులలో ఒకానొక శక్తి యొక్క తాత్కాలిక ప్రదర్శనము. అట్టి భౌతిక జగత్తు కర్మలన్నీయును పురుషావతారములుగా పిలువబడు కృష్ణుని స్వాంశలై 3 విష్ణువుల ద్వారా నిర్దేశింపబడుచుండును. సాధారణముగా భగవద్విజ్ఞానము లేనివారు ఈ జగత్తు జీవుల విషయ భోగానుభవమునకై ఉన్నదని భావింతురు. అంతేగాక వారు జీవులను ప్రకృతికి కారణములగును, దానిని నియమించువారగును, అనుభవించువారైనను పురుషులగును భావింతురు. కానీ భగవద్గీత ప్రకారము అట్టి నాస్తిక భావము మిథ్యాపూర్ణమైనట్టిది. వాస్తవమునకు శ్రీకృష్ణుడే సర్వసృష్టికి మూలమని తెలుసుకొనవలెను. జీవుడు శాంతముతో ఉండవలేను. నిత్యము సత్యము ధర్మంతోనే ఉండవలేను. వాస్తవమునకు పరతత్వమునుగా దేవదేవుడై శ్రీకృష్ణుడే పూర్ణశక్తిమానుడు. అతడే వివిధములైన విభిన్న శక్తులను మరియు అంతరంగిక శక్తులను కలిగి ఉన్నాడు. వీనిలో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశములనున్నవి మహత్తర సృష్టి లేదా స్థూల సృష్టిగా పిలువబడును. వీని యందే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధమును 5 ఇంద్రియ పదార్థములు ఇమిడియున్నవి. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను: భౌతిక విజ్ఞాన శాస్త్రము కేవలము ఈ 10 విషయములనే చర్చించును, కానీ అన్యమును కాదు. కానీ మనస్సు, బుద్ధి, అహంకారమును మిగతా 3 విషయములు భౌతికవాదులచే ఉపేక్షింపబడవు. మనోకర్మలతో తదాత్మ్యం చెందియుండు తత్వవేత్తలు కూడా సర్వమునకు మూల కారణము శ్రీకృష్ణుడని ఎరుగలేనందున జ్ఞానమునందు అసంపూర్ణులై ఉన్నారు. నేను, నాది యను అహంకార భావమే భౌతిక స్థితికి మూల కారణమై ఉన్నది. అట్టి అహంకారము భౌతిక కర్మలకు ఉపయోగ పడదు. దశేంద్రియములను కూడియుండును. బుద్ధి అనున్నది మహాతత్వమని పిలువబడు పూర్ణ భౌతిక సృష్టికి సంబంధించినది. అనగా శ్రీకృష్ణ భగవానుని ఈ 8 భిన్న శక్తుల నుండి జగత్తు యొక్క 24 అంశములు
వ్యక్తిగతమవుతున్నవి. ఈ 24 అంశముల విషయమే నాస్తిక సాంఖ్యవాదపు చర్చనీయాంశమై ఉన్నది. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: వాస్తవమునకు అవి అన్నియును శ్రీకృష్ణుని శక్తి నుండియే ఉద్భవించి అతని నుండియే విడివడియున్నవి. కాని అల్పజ్ఞులైన సంఖ్యాతత్వవేత్తలు అట్టి శ్రీకృష్ణుని సర్వకారణునిగా ఎరుగలేరు. గీతయందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుని బాహ్య శక్తి స్వరూపమే సాంఖ్యతత్వమునందు చర్చనీయాంశమై ఉన్నది. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: జడమైన ఇంద్రియములచే ఎవ్వరును శ్రీకృష్ణుని యథార్థముగా అవగాహనము చేసుకొనలేరు. కాని తన ననర్చేడి ప్రేమయుత సేవతో ముదమంది అతడే తనను తాను భక్తులను ఎరుక పరుచుకొనును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: ఉపనిషత్తులు, పురాణములు, నారద పంచారాత్రము వంటి ప్రామాణిక వేదాధ్యయము అనుసరించి చేయబడినవి శ్రీకృష్ణ భగవానుని భక్తి కేవలము సంఘమునందు అనవసర కలతలకే కారణము కాగలదు. దేవదేవుడైన శ్రీకృష్ణుని యశోదాతనయునుగా లేదా అర్జున రథసారథిగా అవగాహనము చేసుకొనుట బ్రహ్మానుభవము కలిగిన అద్వైతికి గాని పరమాత్మానుభవము కలిగిన యోగికి గాని దుర్లభమైనట్టుది. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: గొప్ప గొప్ప దేవతలే ఆ శ్రీకృష్ణుని విషయమున కొన్ని మార్లు మొహము నొందుచుందురు. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు కూడా అలా పలికెను. అట్టి మహాత్ములు అతి అరుదుగా ఉండెదరు. ఒకవేళ అతనిని తెలుసుకొనగలిగిన అట్టి మహాత్ములు అతి తక్కువగా ఇందురు. కేవలము శుద్ధ భక్తులే ఆ దేవదేవుని సర్వకారణతత్వము, సర్వశక్తి సామర్థ్యము, విభూతిమత్వము, షడ్గుణ ఐశ్వర్య సంపన్నత్వము, సంపద, యశస్సు, శక్తి, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము అందలి అచింత్య దివ్యగుణములను కొద్దిగా అవగతము చేసుకొనగలరు. తన భక్తుల ఎడ శ్రీకృష్ణ భగవానుడు దయతో మొగ్గు చూపియుండుటయే అందులకు కారణము. అనుభూతికి పరమావధి అయి అతనిని భక్తులు మాత్రమే యథారూపములో అనుభూతమునర్చుకొనగలరు. కనుకనే కృష్ణ భక్తి ఉండవలేను. జడమైన ఇంద్రియములచే ఎవ్వరును శ్రీకృష్ణుని యథార్థముగా అవగాహనము చేసుకొనలేరు. కానీ తన కొనర్చెడి ప్రేమయుత సేవతో ముదమంది అతడే తనను తాను భక్తులను ఎరుకపరచుకొనును. శాంతంగా ఉండవలేను. కోపం, గౌరవం, అహంకారం ఉండకూడదు. శాంతి ఉన్నచో అన్ని నీవై వచ్చును. వేలాది మనసులలో ఒక్కడు మాత్రమే పూర్ణతత్వమును సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా పూర్ణతత్వమును సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు. మానవులందరూ ఎక్కువ తరగతుల వారు కలరు. అట్టి వేలాది మనుషులలో ఒకానొకడు మాత్రమే ఆత్మ సాక్షాత్కారమునందు అభిరుచిని కలిగి
ఆత్మ ఎననేమో, దేహం అననేమో, పరతత్వం అననేమో తెలుసుకొనుటకు యత్నించును. సాధారణముగా మనుషులు పశువృత్తులైనను ఆహారము, భయము, నిద్ర, మైదనము యందు మాత్రమే నియుక్తులై యుందురు. ఏ ఒక్కడు కూడా ఆధ్యాత్మిక జ్ఞానము నందు అభిరుచిని కలిగియుండడు. భగవద్గీత యందలి మొదటి 6 అధ్యాయములలో ఆధ్యాత్మిక జ్ఞానము నందు ఆత్మ పరమాత్మలను అవగాహన చేసుకొనుట యందును, జ్ఞానయోగము మరియు ధ్యానయోగము ద్వారా ఆత్మ సాక్షాత్కారమును పొందుట యందును, అనాత్మయైన భౌతిక పదార్థమును ఆత్మ నుండి వేరుగా గాంచుట యందును అనర్హులై యుండెడి వారికై నిర్దేశింపబడినవి. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. కాని వాస్తవమునకు శ్రీకృష్ణ భక్తి భావన యందున్న వారికే శ్రీకృష్ణ భగవానుడు సంపూర్ణముగా అవగతము కాగలడు. ఇతర తత్వవేత్తలు నిరాకార బ్రహ్మతత్వమును మాత్రము పొందవచ్చును. ఏలయనా నిరాకార బ్రహ్మతత్వము నెరుగుట శ్రీకృష్ణుని అవగతము చేసుకొనుట కన్నను సులువైనది. శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడే కాగా నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మల జ్ఞానములకు పరమైనవాడు. కనుకనే యోగులు మరియు జ్ఞానులైన వారు శ్రీకృష్ణుని అవగాహనము చేసుకొను ప్రయత్నములలో భ్రమనందుదురు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. పరమ అద్వైతి అయిన శ్రీ శంకరాచార్యులు తమ గీతాభాష్యములో శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించినను ఆయన అనుయాయములు మాత్రము శ్రీకృష్ణుని దేవుడని అంగీకరింపరు. మనుషుడు నిరాకార బ్రహ్మభూతుడని కలిగియుండను శ్రీకృష్ణుని అవగతము చేసుకొనుట అతి కష్టకార్యమగుటయే అందులకు కారణము. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. శ్రీకృష్ణుడు దేవదేవుడను సర్వకారణములకు కారణముడను అగును ఆదిపురుషుడైన గోవిందుడను అయ్యున్నాడు. అహంకారము ఉండకూడదు. నిన్ను నీవు ప్రయత్నించవలెను. ఒకరి మీద ఆధారపడి ఉండకూడదు. ఎవరికి బాధలు కలిగించకూడదు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నము చేయి. నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా ఎరుగగలవో ఇప్పుడు ఆలకింపుము అని శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను. భగవద్గీత యొక్క ఈ సమస్త అధ్యాయమున శ్రీకృష్ణ భక్తి రసభావన తత్వము సమగ్రముగా వివరింపబడినది. సమస్త విభూతులను సమగ్రముగా కలిగియున్న శ్రీకృష్ణ భగవానుడు తన విభూతులను ఈ విధముగా ప్రదర్శించినను ఈ అధ్యాయమున వర్ణింపబడినది. అదే విధముగా శ్రీకృష్ణుని శరణజొచ్చు 4 తరగతులు అదృష్టభాగులు అనియు శ్రీకృష్ణుడు ఎన్నడను శరణము నందని 4 తరగతుల అదృష్టహీనుల గూర్చియు ఈ శ్రీకృష్ణుడు పలికెను. ఎవరిని బాధ పెట్టకూడదు. నీకు బాధలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు అన్నీ సమానముగా తీసుకొనవలేను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. ఆత్మకు చావు లేదు.
అది పాత దేహమును విడిచి కొత్త దేహమునకు ప్రవేశించును. కేవలం దేహం మాత్రమే చనిపోవును. మనుషుడు కొత్త అంగి ధరించినట్లు ఆత్మ కూడా పాత దేహం విడిచి కొత్త దేహమునకు పోవును. మనుషుడు పాత అంగి విడిచి కొత్త అంగి తొడుక్కున్నట్లుగా ఆత్మ కూడా కొత్త దేహానికి పోచును. శాంతంగా ఉండాలి. అప్పుడే మనిషి అన్ని జయించగలడు. జీవితం అనేది ఒక నదీ ప్రవాహం వంటిది. నది ఎన్ని వంపులు తిరిగి ప్రవహిస్తుందో అది గమ్యం చేరేసరికి మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు వంపులు సొంపులుగా నది ప్రవేశించును. అలాగే జీవితం కూడా ఒడిదుడుకులు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నదిలాగే నీ జీవితం కూడా అలాగే మలుపులు మలుపులుగా తిరుగును. నీకు బాధ కలిగినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు రెండు సమానంగా తీసుకున్నవాడే ఉత్తముడు, జ్ఞాని. బాధపడినప్పుడు కృంగిపోవుట, సంతోషం ఉన్నప్పుడు బాగా నవ్వుకుంటూ ఉండుట అది గొప్పవాడి దృష్టి కాదు. గొప్పవాడు ఎప్పుడు రెండు సమానంగానే తీసుకుంటాడు. ఇతరులకు ఎవరికి కీడు చేయకు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నన్నే నమ్మి నన్నే స్మరించిన వాడికి సర్వము నేనై ఉంటాను. ఎప్పుడు నా నామ స్మరణలో ఉన్నవారికి నేను తోడుగా ఉంటాను. బాధలోనైనా కానీ, కష్ట సుఖాలలోనైనా కానీ తోడుగా నేనుంటాను. బాధ ఉన్నప్పుడు ఒకటే ఉండాలి, సంతోషం ఉన్నప్పుడు ఒకటే ఉండాలి. అలా ఉంటేనే నీవు విజయాల వైపు పోగలవు. నిన్ను వేరే వాళ్ళు ఎవరు మోసం చేయలేరు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నిన్ను మోసం చేసేది నీ దగ్గర బంధాలే. తెలియని వాళ్ళు ఎవరు మోసం చేయలేరు. నీ చుట్టూ ఉన్నవాళ్ళే నిన్ను మోసం చేయడం చేస్తారు. నలుగురు ఏమనుకుంటారో అని నాలుగు గోడల మధ్య ఉండడం మంచిది కాదు. ఈరోజు నిన్ను చూసి నవ్విన వాళ్ళే నీ విజయావకాశాలు వచ్చినప్పుడు నిన్ను పొగుడుతారు. ఎవరో ఏదో అనుకుంటారని ఆగిపోతే జీవితం అలాగే ఆగిపోతుంది. ఎప్పుడు సాగుతూనే ఉండాలి జీవితం. వెనకడుగు వేయకూడదు. నలుగురు ఏమనుకుంటారో అని వెనకడుగు వేయరాదు. జీవితంలో ఎప్పుడు వెనక్కి పట్టి లాగేవారే ఎక్కువ ఉంటారు. వారిని చూసి అధైర్య పడకూడదు. ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఆత్మబలం నింపుకోవాలి.
అలా ముందుకెళ్ళిన వాడే విజయావకాశాల వైపు దూసుకెళ్తాడు. నిన్ను తిట్టిన వారే రేపు నిన్ను పొగుడుతారు. అలా ముందుకెళ్ళితేనే నీ జీవితం సుఖమయం అవుతుంది. ఈ వీడియో విన్నవారు ఈ భగవద్గీతను ఇంకో 10 మందికి ఈ జ్ఞానాన్ని పంచగలరని మా మనవి. భగవద్గీత మామూలు గ్రంథము కాదు. ఇది మానవాళికి మంచి గ్రంథం, కల్పవృక్షము లాంటిది మానవులకు. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.